ఆ లీడర్ కు నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. మొన్నటి వరకు ఎవరైతే పార్టీలో అతిపెద్ద అడ్డంకిగా ఉన్నారో ఆయనంతటా ఆయనే తప్పుకున్నారు. దాంతో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టయింది. పార్టీ నుంచి ఎగ్జిట్ అయిన ఆ నాయకుడి వర్గాన్ని మెల్లగా తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారని సమాచారం. పనిలో పనిగా నియోజకవర్గ కాంగ్రెస్ పై కూడా పట్టు బిగిస్తున్నారట. ఇంతకీ ఎవరా లీడర్, ఏదా నియోజకవర్గం? జగిత్యాల కాంగ్రెస్ పై పట్టు బిగిస్తున్న సంజయ్, జీవన్ రెడ్డి అనుచరులపై గురి. పార్టీలో తన వర్గాన్ని తయారు చేస్తున్న సంజయ్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కు బాయ్ చెప్పి కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నా ఆ పార్టీలో ఆయనకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా సంజయ్ ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తరచూ టార్గెట్ చేసేవాళ్లు, విమర్శలు గుప్పించేవారు. దీంతో కాంగ్రెస్ లో సంజయ్ ఫ్రీగా పనిచేయలేకపోయారని చెబుతారు. కాంగ్రెస్ వేదికలను కూడా పంచుకోలేని పరిస్థితి అప్పట్లో ఆయనకు ఉండేదంటారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, ఐవీఎఫ్ పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లడంతో సంజయ్ కి 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. దీంతో కాంగ్రెస్ లో దూకుడు పెంచుతూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారట ఆయన. జగిత్యాల కాంగ్రెస్ లో గత కొంతకాలం వరకు రసవత్తరమైన రాజకీయాలు సాగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున సంజయ్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో సంజయ్ విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నారు సంజయ్. అయితే అప్పట్లో కాంగ్రెస్ లో ఆయన చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఇక కాంగ్రెస్ లో ఉండలేనంటూ కొన్ని నెలల క్రితం ఆ పార్టీకి జీవన్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి ఉన్నప్పుడు సంజయ్ సైలెంట్ గా ఉండాల్సి వచ్చిందంటారు. మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ వర్గీయులు గెలిచినా ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గ కాంగ్రెస్ పై పట్టు సాధించలేకపోయారని చెబుతారు. అయితే కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బయటకు వెళ్లిన తర్వాత జగిత్యాల పార్టీలో అన్ని తానే చక్కబెడుతున్నారట సంజయ్. పార్టీ తరపున కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్నారు. జగిత్యాల కాంగ్రెస్ లో తనకంటూ సొంత క్యాడర్ను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. రాబోయే ఎన్నికల కోసం ఏం చెయ్యాలనే దానిపై ఇప్పటి నుంచే సంజయ్ వ్యూహాలు రచిస్తున్నారట. ఇక కాంగ్రెస్ లో వర్గ విభేదాలు లేకపోవడంతో సంజయ్ మరింత స్వేచ్ఛగా పనిచేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి ఎక్కువగా రాష్ట్ర రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగిత్యాలలో ఈ ఇద్దరు నేతలే మళ్లీ ప్రత్యర్థులుగా తలపడే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి కార్యక్రమాలు చేపడుతున్నారు సంజయ్. కాంగ్రెస్ లో ప్రస్తుతం ఎలాంటి విభేదాలు లేకపోవడంతో సంజయ్ మరింత దూకుడుగా వెళ్తున్నారని సమాచారం. ఇన్ని రోజులు వర్గపోరుతో సతమతమైన సంజయ్ ఇప్పుడు జగిత్యాల కాంగ్రెస్ ని తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నారని టాక్.